నిఖిల్ వెంచర్స్ ఆఫీస్కి వెళ్లిన అభినవ్ తన మీద దాడి చేసిన గౌరవ్ బౌన్సర్స్ ని ఇరగదీసి, నీ వెనుక నిలబడి నన్ను కంట్రోల్ చేయాలని ట్రై చేస్తున్నది ఎవరో మర్యాదగా చెప్తావా లేదా అంటూ గౌరవ్ని బెదిరించాడు. అతని కళ్లలోని ఎరుపు రంగు చూసిన గౌరవ్ పైనుంచి కింద వరకు గజగజమని వణికిపోతూ, ఇదిగో చూడు, నువ్వు నన్నేమి చేయలేవు. నేనిప్పుడే పోలీసులకు ఫోన్ చేసి నువ్వు నా ఆఫీస్లోకి ఎంటర్ అయ్యి మా వాళ్ళని కొట్టావని చెప్తాను. నువ్వు మళ్ళీ బయటికి రాకుండా మూసేస్తారు అని అభినవ్ని భయపెట్టడానికి ట్రై చేస్తున్నాడు. దమ్ముంటే ఫోన్ చేసి పోలీసులు పిలో, ఇక్కడ ఏం జరిగిందో నేను కూడా వాళ్ళకి చెప్తాను అని అభినవ్ నిర్లక్ష్యంగా ఆన్సర్ చేసేసరికి ఏం చేయాలో తెలియక పౌరుషంగా ఫోన్ తీసిన గౌరవ్ 100 నెంబర్ నొక్కుతాడు. కానీ ఈలోపే అతని ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద నెంబర్ చూడగానే గౌరవ్ పై ప్రాణం పైనే పోయింది. ఎందుకంటే ఫోన్ చేసింది మరెవరో కాదు, అక్రమ్. కనుగుడ్లు చిట్లి బయటకొస్తాయేమో అన్నంత భయంతో చూస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అక్రమ్ సార్ అని వణికిపోతూ అన్నాడు గౌరవ్. అక్రమ్ నుంచి గౌరవ్కి కాల్ వచ్చింది అని అర్థమైన అభినవ్ కంప్లీట్గా రిలాక్స్ అయిపోయి అతని ఫేస్లో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అక్రమ్ అటువైపు నుంచి ఏం మాట్లాడుతున్నాడో కానీ గౌరవ్ మాత్రం భయంతో చెమటలు కక్కుతున్నాడు. ఒక్కసారిగా వాట్ అని గౌరవ్ అరిచిన అరుపుకి అభినవ్ కూడా ఉలిక్కిపడ్డాడు. నాకు అర్థమైంది సార్, పూర్తిగా అర్థమైంది. నేను కరెక్షన్స్ చేయిస్తాను. ఐఎమ్ సో సారీ సార్ అని 10 సార్లు క్షమాపణ అడిగిన గౌరవ్ ఫోన్ కట్ చేశాడు. ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకుని అభినవ్ వైపు భయంగా చూస్తూ, ఎవరు నువ్వు? నీకు అక్రమ్ సార్తో సంబంధం ఏంటి అని అడిగాడు. అప్పటి వరకు కాముగా కూర్చున్న అభినవ్ స్టైల్గా స్మైల్ ఇచ్చి, ఎవడితో పెట్టుకుంటే నీ జీవితం సంకనాకిపోతుందో వాడే నేను. అర్థమైందా? ఇప్పుడు నోరు మూసుకొని నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నీ వెనుక నిలబడి గేమంతా ఆడించిన దొంగనా డాష్గాడెవడో అని అడిగేసరికి గౌరవ్ చలికాలంలో ఐస్ వాటర్తో స్నానం చేసినట్టు ముడుచుకుపోయాడు. అక్రమ్ వార్నింగ్ ఇచ్చినా కూడా ఈ నిజం బయట పెట్టడం చాలా డేంజర్. ఎందుకంటే అవతల ఉన్న వ్యక్తి తన ప్రాణం తీసేస్తాడన్న భయం అతనిలో చాలా ఎక్కువగా ఉంది. అతను మాట్లాడకపోవడం గమనించిన అభినవ్, మర్యాదగా చెప్తావా మళ్ళీ అక్రమ్కి ఫోన్ చేయమంటావా అని బెదిరించాడు. నో 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 ప్లీజ్, అక్రమ్ సార్ వరకు ఈ మ్యాటర్ వెళ్ళనివ్వకు. అతనికి కోపం వస్తే ప్రళయం వచ్చేస్తుంది. నేనేదైనా భరిస్తాను కానీ అక్రమ్తో శత్రుత్వాన్ని భరించలేను. అతనికి ఫోన్ చేయకు అని వేడుకున్నాడు గౌరవ్. ఫోన్ అంటే గుర్తొచ్చింది. నా ఫోను మీ వాళ్ళు పగలగొట్టారు, దాని సంగతేంటి అని హెచ్చరించాడు అభినవ్. గుర్తుంది, ఫోన్ కాస్ట్ ఎంతుందో చెప్తే నేను మనీ అరేంజ్ చేస్తాను, లేదా సేమ్ అదే ఫోను కొత్తది తెప్పించిస్తాను అని కంగారుగా చెప్పాడు గౌరవ్. దాని సంగతి తర్వాత చూసుకుందాం కానీ ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పు. ఎవడా గొట్టంగాడు అని అభినవ్ మరోసారి రెట్టించి అడగడంతో ఇక తప్పేలా లేదు అని నోరు తెరిచిన గౌరవ్, అతను చరణ్ అని ఓపెన్ అయ్యాడు. వాట్, ఇదంతా చరణ్ ఆడిస్తున్నాడా అని షాకింగ్గా అన్నాడు అభినవ్. తన మీద రివెంజ్ తీర్చుకోవడానికి చరణ్ ఇంత నీచానికి దిగబడతాడని అభినవ్ అస్సలు ఊహించలేదు. ఒక్క క్షణం తర్వాత తల గట్టిగా విదిలించి పైకి లేచిన అభినవ్, వెరీ గుడ్, ఇప్పుడు ఆ చరణ్కి కాల్ చేసి వాడి ప్లాన్ నుంచి నువ్వు తప్పుకుంటున్నట్టు ఇన్ఫార్మ్ చేయి. ఈ పని నా వల్ల కాదు, నన్ను వదిలేయని వాడికో దండం పెట్టి సైడ్ అయిపో అని వార్నింగ్ ఇచ్చాడు. గౌరవ్ సరే అని తలూపాడు. కానీ ఫోన్లో అక్రమిచ్చిన వార్నింగ్ గుర్తొచ్చి కాళ్ళు గజగజ వణికాయి. మీరు చెప్పినట్టే చేస్తాను కానీ నన్ను వదిలేయమని అక్రమ్ సార్కి చెప్పండి. నేను దివాలా తీయకుండా మీరే కాపాడాలి. ఈ ఒక్క తప్పుని క్షమించమని అక్రమ్ని కొంచెం రిక్వెస్ట్ చేయండి అని బతిమలాడుకోవడం మొదలుపెట్టాడు. అతని వైపు ఆశ్చర్యంగా చూసిన అభినవ్, అక్రమ్ నిన్ను నాశనం చేస్తానని వార్నింగ్ ఇచ్చాడా? నీ ప్రాపర్టీస్ అన్నీ లూటీ అవుతాయని బెదిరించాడా ఏంటి అని డౌట్గా అడిగాడు. అవును సార్, మిమ్మల్ని ట్రబుల్ చేస్తే మళ్ళీ లైఫ్లో పైకి లేవకుండా దెబ్బ కొడతాను అని ఆయన వార్నింగ్ ఇచ్చాడు అని ఏడుపు గొంతుతో అన్నాడు గౌరవ్. అభినవ్ మనసులోని నవ్వుకుంటూ, సర్లే నేను చూసుకుంటాను అంటూ నేల మీద ముక్కలై పడి ఉన్న తన ఫోన్ దగ్గరికి వెళ్ళి ఆ ముక్కల్ని జాగ్రత్తగా పైకి తీసి గౌరవ్కి చూపిస్తూ, 1,50,000 రూపాయల ఫోన్ ఇది, వెంటనే రీప్లేస్ చేయకపోతే నిన్ను వదిలేయమని అక్రమ్కి మెసేజ్ చేయడం సాధ్యం కాదు అని బెదిరించి
నవ్వుకుంటూ గౌరవ్ క్యాబిన్ నుంచి బయటకు నడిచాడు. సరే సార్ అని గౌరవ్ తల ఊపగానే అభినవ్ వెళ్ళిపోయాడు. గౌరవ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోవడంతో చాలా రిలాక్స్గా విజిల్ వేసుకుంటూ తన ఆఫీస్కి రిటర్న్ అయిపోయాడు అభినవ్. వెళ్తూ దారిలోనే కొత్త ఫోన్ కొనుక్కోవడంతో ఇంకొంచెం లేట్ అయింది. అతను ఆఫీస్లోకి అడుగు పెట్టేసరికి మీరా ఫుల్ టెన్షన్తో అటు ఇటు తిరిగేస్తుంది. అభినవ్ని చూడగానే ఆత్రంగా పరిగెత్తుకుంటూ వచ్చి, ఎక్కడికి వెళ్ళారు సార్? చాలాసేపు అయింది కదా, నాకు కొంచెం కంగారు వచ్చేసింది. పైగా మీకు కాల్ చేస్తే కనెక్ట్ కూడా అవ్వట్లేదు అని కంగారుగా అడిగింది. ఆమె వైపు చిరునవ్వుతో చూసిన అభినవ్, నిఖిల్ వెంచర్స్ CEO అడ్వెంచర్ చెయ్యాలనుకున్నాడు కదా, దాన్ని ఫినిష్ చేసి వచ్చాను. ఇక అతను మన జోలికి రాళ్లే అని తన క్యాబిన్ వైపు అడుగులు వేశాడు. ఒక పెద్ద సమస్య తీరిపోయింది అని వినగానే మీరా మొహంలో కాంతిరేఖ కనిపించింది. థ్యాంక్ గాడ్, ఇప్పుడు నాకు ప్రాణం లేచొచ్చింది అని మనసులో అనుకుంటూ, చాలా గుడ్ న్యూస్ చెప్పారు సార్, కానీ మళ్ళీ ఇంకో ప్రాబ్లం మన కోసం సిద్ధంగా ఉంది అని చెప్పింది. నడుస్తూ ఆగిపోయి వెనక్కి తిరిగి ఆమె వైపు చూసిన అభినవ్, నేను బయటికి వెళ్ళబోయే ముందు నువ్వేదో చెప్పడానికి వచ్చావు కదా, నాకు గుర్తుంది, అదేంటో చెప్పు అని అడుగుతూ తన సీట్లో కూర్చున్నాడు. అతను చాలా రిలాక్స్గా ఉండడం గమనించిన మీరా కూడా కూల్గా ఉన్నట్టు షో చేస్తూ అభినవ్ ఎదురుగా కూర్చుని, ఇవాళ నన్ను ఒంటరిగా రమ్మని WW ప్రొడక్ట్స్ మెయిల్ చేశారు కదా సార్, మీరు వెళ్ళమని కూడా అన్నారు, గుర్తుందా? నేను వాళ్ళని కలిసి వచ్చాను అని చెప్పింది. ఆహా, ఓకే, దెన్ వాట్ హ్యాపెండ్ దేర్ అని క్యూరియాసిటీతో అడిగాడు అభినవ్. వీళ్ళు కూడా సేమ్ రూట్లో ఉన్నారు సార్, మన CEOతో మాట్లాడాలి అని ఫిక్స్ అయ్యారు. మిమ్మల్ని ఫైర్ చేసిన తర్వాతనే మనకి రావాల్సిన అమౌంట్ పే చేస్తామని చాలా స్ట్రాంగ్గా చెప్పారు అని డల్ ఫేస్తో చెప్పింది మీరా. ఇది అచ్చంగా గౌరవ్ చేసిన ప్రపోజల్లానే ఉంది. అంటే దీని వెనకాల కూడా చరణ్ ఉండి ఉంటాడు అని కన్ఫర్మ్ చేసుకున్నాక మీరా వైపు చూసి మాట్లాడుతూ, అంటే ఇమేజింగ్ సెక్యూరిటీస్ కంపెనీ నుంచి నేను బయటికి వెళ్ళకపోతే వీళ్ళు మనకు రావాల్సిన పేమెంట్ ఇవ్వరు, అంతేనా అని కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ అడిగాడు. ఎస్ సార్ అని తల ఊపిన మీరా, ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్ అని అయోమయంగా అడిగింది. గట్టిగా నిట్టూర్చిన అభినవ్, వాళ్ళు మన CEOతో మాట్లాడాలి అని ఫిక్స్ అయినప్పుడు మీటింగ్ ఏర్పాటు చేద్దాం మీరా, దానికంటే వేరే ఆప్షన్ మన దగ్గర లేదు అని ఆన్సర్ చేశాడు. అతని మాటలు విన్న మీరా కళ్ళలో భయం స్పష్టంగా కనిపించింది. నో సార్, మనం అలా చేస్తే నిండా మునిగిపోతాం, టైగర్ సార్కి ఇదంతా అసలు ఎలా చెప్తాం అని అడిగింది. రిలాక్స్ మీరా, ఎప్పుడేం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు అని కాన్ఫిడెంట్గా అన్నాడు అభినవ్. లేదు సార్, ఇదంతా చాలా పెద్ద పజిల్లా ఉంది. ఈ విషయం మొత్తం మనం టైగర్ సార్కి చెప్తే ఆయన మన అందరినీ ఉద్యోగం నుంచి పీకి ఇంటికి పంపించేస్తాడు. మనం ఎంత కష్టపడి పనిచేసినా దానికి ఉపయోగం ఉండకుండా పోతుంది అని తన బాధ చెప్పుకుంది. ఆమెను అర్థం చేసుకున్న అభినవ్ చిలిపిగా నవ్వి, టైగరు మీ అందరినీ ఉద్యోగం నుంచి పీకి ఇంటికి పంపించేస్తాడేమో, కానీ నన్ను మాత్రం టచ్ చేయడు తెలుసా అని సరదాగా అన్నాడు. అంత టెన్షన్లో కూడా అభినవ్ ఎలా జోక్స్ వేస్తున్నాడో అర్థం కాని మీరా అయోమయంగా చూసింది. అభినవ్ రీచ్ చాలా పెద్దది అని ఆమెకు తెలుసు, కానీ అతని ఈ ప్రాబ్లం నుంచి కంపెనీని బయటికి తీసుకురాగలడని ఆమె అనుకోవడం లేదు. టైగర్ హెల్ప్ లేకపోతే కంపెనీ కొలాప్స్ అవుతుంది. టైగర్ ఇంటర్ఫీర్ అయితే తమ జాబ్స్ కెరియరు ఫినిష్ అని ఆమెకు తెలుసు. ప్రస్తుతం తన పరిస్థితి పదునైన కత్తి మీద నడవడం లాంటిది అని అనుకుంటోంది. ఇంకో పక్కన తన ఆఫీస్లో కూర్చొని జ్యూస్ తాగుతూ చిత్రాతో డిస్కస్ చేస్తుంది అనన్య. వాళ్ళిద్దరూ చాలా హుషారుగా జోక్స్ వేసుకుంటూ పెద్దగా నవ్వుతున్నారు. చంద్రశేఖర్కి తనకీ మధ్య జరుగుతున్న కంపెనీ మ్యాటర్ డిస్కషన్ గురించి చిత్రతో చెబుతూ చంద్రశేఖర్ ఆఫర్ని రిజెక్ట్ చేయమని అభినవ్ తనతో చెప్పిన సంగతి కూడా చిత్రతో చెప్పింది అనన్య. ఇజ్ ఇట్ అని ఆశ్చర్యంతో నోరంతా తెరిచిన చిత్ర, అరే యార్, ఇంత ఇంపార్టెంట్ మూమెంట్లో అంత తెలివి తక్కువ సలహా ఎలా ఇస్తాడు అభినవ్? అసలు తనకి బిజినెస్ గురించి ఏం తెలుసు అని తికమక్కగా అంది. దాంతో అనన్య కూడా తలూపుతూ, అసలు నాకు కూడా అతని ఆలోచన ఏంటో అర్థం కాలేదు. మా తాతయ్య ఆఫర్ని రిజెక్ట్ చేయమని అతను చెప్పడం ఏంటి? అసలు అతను నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశాడు తెలుసా అని చిరాగ్గా అంది. ఆమెకు అభినవ్ ఒపీనియన్స్ నచ్చడం లేదు అని అర్థమైన చిత్ర, నా మాట వినవే ప్లీజ్, ముందు వాడిని దూరం పెట్టు. ఆ రాత్రి మీ ఇద్దరి మధ్యలో ఏదో జరిగిపోయింది కాబట్టి ఇద్దరూ ఒకే బంధంలో ఉండాలి అని ఒక సెంటిమెంట్ పక్కన పడి వాడిని సైడ్ చేసేయ్, లేకపోతే ఇలాంటి దిక్కుమాలిన సలహాలు ఇస్తూ నీ లైఫ్ కంప్లీట్గా తగలబెట్టేస్తాడు
ఎంత లేట్ చేస్తే అంత నష్టం జరుగుతుంది. తొందరగా నీ బ్రెయిన్ ఉపయోగించి వాడి నుంచి బయటపడు అని బ్రెయిన్ వాష్ చేసిన చిత్ర అనన్య ఫేసులోకి చూసింది. నా లైఫ్లో నా ప్రమేయం లేకుండా ఏవేవో జరిగిపోతున్నాయి. వీటన్నిటికీ ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో నాకు అర్థం కావడం లేదు అని మనసులో దిగులుగా అనుకుంది అనన్య. ఆమె మూడ్ సెట్ చెయ్యాలి అని ఫిక్స్ అయిన చిత్ర హుషారుగా మాట్లాడుతూ, ఏ అనన్య, రేపు నీకు ప్రోటాన్ పబ్లిషర్స్తో మీటింగ్ ఉంది కదా, రేపు ఆ మీటింగ్లో నిన్ను టైగర్ కలుస్తాడేమో అని హుషారుగా అంది. ఆమె ఎక్స్ప్రెషన్ చూసి గట్టిగా నవ్విన అనన్య, నువ్వేంటే అంత ఎగ్జైట్ అయిపోతున్నావు? అసలు నాకు అతని మీద కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు తెలుసా అంది. చిత్ర ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి, నువ్వు రేపో ఎల్లుండో ఈ అభినవ్ గాడికి డైవోర్స్ ఇవ్వడం గ్యారంటీ. మరి నీ లైఫ్కి పార్ట్నర్ ఒకటి కావాలి కదా. ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి కదా. నీ వయసు, నీ అందం వేస్ట్ అవ్వకముందే నిద్రలేచి అబ్బాయిల మీద ఇంట్రెస్ట్ పెంచుకో అంటూ హడావుడి పెట్టేసింది. ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచిన అనన్య, ఎస్, యు ఆర్ రైట్. నేను అభినవ్కి డైవర్స్ ఇవ్వాల్సి వచ్చినా నాకు వేరే వాళ్ల గురించి ఆలోచించే ఛాన్స్ లేదు చిత్ర. నాకు నచ్చినా నచ్చకపోయినా నేను చరణ్తో నా లైఫ్ పంచుకోవాలి. ప్రెజెంట్ మా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేను ఖచ్చితంగా చరణ్తోనే బతకాలి. ఇప్పుడు అతని మీద నాకు ప్రేమ లేదు కానీ ఫ్యూచర్లో ప్రేమ పుడుతుంది అని ఆశిద్దాం అని నిట్టూర్చింది. దేర్ యు ఆర్ అని హుషారుగా అన్న చిత్ర, ఇప్పుడు లేని ప్రేమ ఫ్యూచర్లో పుడుతుంది అని నీకు అనిపించింది కదా, అలాగే నీకు టైగర్ మీద ఫీలింగ్స్ కలగవు అని గ్యారంటీ ఏంటి? లేదా టైగర్కే నీ మీద ప్రేమ పుట్టచ్చు. మీ ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోతే చరణ్ నీ లైఫ్ నుంచి సైడ్ అవ్వచ్చు అని గబగబా చెప్పి ఒక్క సెకండ్ గ్యాప్ తీసుకొని, ఏమో ఫ్యూచర్లో ఇండియాస్ మోస్ట్ ఎలిజిబుల్ అండ్ రిచెస్ట్ బ్యాచులర్కి నువ్వు భార్యవవుతావేమో, ఎవరు గెస్ చేయగలరు అంటూ ఊహల పల్లకిలో ఊరేగింది. ఆమె మాటల్ని ప్యూర్ కామెడీగా తీసుకున్న అనన్య, అబ్బా ఆపవే తల్లి, నీ డ్రీమ్స్ నీ దగ్గర దాచుకో, వాటి మీద నాకు 1% కూడా ఇంట్రెస్ట్ లేదు అని విసుక్కుంది. మళ్ళీ ఏదో స్ట్రైక్ అయినట్టు సడన్ గా చిత్ర మొహంలోకి చూస్తూ, అయినా నువ్వు టైగర్ గురించి నాన్ స్టాప్ గా మాట్లాడతావేంటి? తెగ పొగుడుతున్నావు, అతని టాపిక్ వస్తే మెస్మరైజ్ అయిపోతున్నావు. కొంపతీసి అతని కోసమే ఇండియా వచ్చావా? అతన్ని ఇంతకుముందు ఎప్పుడైనా మీట్ అయ్యావా అంటూ గాలం వేసి చిత్ర మనసుని బయటకు తీసే ప్రయత్నం చేసింది అనన్య. చేతిలోని జ్యూస్ గ్లాసు టేబుల్ మీద పెట్టిన చిత్ర సీలింగ్ వైపు చూపులు తిప్పి, టైగర్ చాలా స్పెషల్ పర్సన్. ఇప్పటి వరకు అతన్ని చూసిన వాళ్ళు లేరు. నేను ఇక్బాల్ని చూశాను కానీ టైగర్ని కలిసే అదృష్టం దొరకలేదు అని నిట్టూర్చి మళ్లీ హుషారుగా అనన్య కళ్ళలోకి చూస్తూ, యునో వన్ థింగ్, అడవిలో పులిని చూసి జంతువులు ఎంత భయపడతాయో మన టైగర్ని చూసి ట్విన్ సిటీస్ అలా గజగజ వణుకుతాయి. అలాంటి పవర్ఫుల్ పర్సనాలిటీస్ సూపర్ హ్యాండ్సమ్గా ఉంటారని నాకు తెలుసు అంది. ఆమె చెప్పిన విధానానికి పడి పడి నవ్విన అనన్య, నీకసలు అంటూ ఏదో జోక్ చేయబోయింది. కానీ అప్పుడే వాళ్ళున్న రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికొచ్చాడు సన్నీ. వెంటనే అనన్య ఎక్స్ప్రెషన్ సీరియస్గా మారింది. రేపు మీటింగ్కి ప్రిపేర్ అయ్యావా? ఏదైనా డౌట్ వస్తే నన్ను అడుగు, నేను హెల్ప్ చేస్తాను అని గంభీరంగా మాట్లాడాడు సన్నీ. నీ హెల్ప్ నాకేం అవసరం లేదు అని విసురుగా సమాధానం చెప్పింది అనన్య. నీకు హెల్ప్ చేయాల్సిన బాధ్యత అన్నగా నాకుంది అని విసురుగా అన్నాడు సన్నీ. ఈ ప్రాజెక్ట్ నాదని మర్చిపోకు మై డియర్ బ్రదర్, దాంట్లో ఏ చిన్న పనైనా పూర్తిగా నేనే చేసుకుంటాను అని అనన్య షార్ప్ కౌంటర్ ఇచ్చింది. అంత అదిరిపడక అనన్య, ఇవాళ ప్రాజెక్టు నీదై ఉండొచ్చు కానీ త్వరలో మనం ఇద్దరం కలిసి దాన్ని హ్యాండిల్ చేసే రోజు ఒకటి వస్తుంది అని కౌంటర్ ఇచ్చిన సన్నీ, ఇంకో విషయం అనన్య, ఇంట్లో ఖాళీగా తింటూ తిరిగే నీ బేవర్స్ మొగుడిని ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకమని చెప్పు. నా పర్సనల్ మ్యాటర్స్లో వేలు పెడితే వేళ్ళు విరిచేస్తానని చెప్పు అని వార్నింగ్ ఇచ్చి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు. సన్నీ మాటలకు అనన్య మనసంతా ఏదోలా అయిపోయింది. మౌనంగా కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తోంది. ఆ టైంలో అభినవ్ కూడా తన ఆఫీస్ కిటికీ దగ్గర నిలబడి చరణ్కి చెక్ పెట్టే ప్లాన్ ఆలోచిస్తున్నాడు. చరణ్కి మొహం పగిలేలా ఆన్సర్ ఇవ్వడం అభినవ్కి చేతనవుతుందా? అతను మళ్లీ తన ఐడెంటిటీ బయట పెట్టే అవకాశం వస్తుందా? అభినవ్కి డైవోర్స్ ఇవ్వాలి అనే అనన్య ఐడియా ఫలిస్తుందా?
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.